అందరికీ నా నమస్తులండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందంగా ఆనందంగా ఆరోగ్యంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ నాన్న ఆశీస్సులతో శ్రీ ప్రభా ఛానల్‌కు స్వాగతం అండి. మేము బాగుండాలని, మీరు అంతకన్నా బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈరోజు వీడియో ఎంజాయ్ చేద్దామండి. ఇవాళ వచ్చేసేసి కేక్ తయారు చేసుకుందాం. మనకి శ్రావణ మాసంలో పచ్చి కొబ్బరి బాగా విరివిగా దొరుకుతూ ఉంటుంది. మనము దేవాలయాలకు వెళ్తాము, అలాగే ఇంట్లో కొబ్బరికాయలు కొట్టుకుంటూ ఉంటాం కదండి. పచ్చి కొబ్బరి చాలా మంచిది, ఆరోగ్యానికి హెల్దీ అనమాట. ఎండు కొబ్బరి అయినా పచ్చి కొబ్బరి అయినా చాలా మంచిది అనమాట. కేకు తయారు చేసుకుందాం పచ్చి కొబ్బరి గోధుమ పిండితోటి, అలాగే బెల్లంతో. ఓకేనా? ఇదిగోండి ప్రాసెస్ అయితే రండి, అన్నీ తయారు చేసి పెట్టేసుకున్నాను. ఇదిగోండి, ఇది మెయిన్ గోధుమ పిండి అండి. చక్కగా ఇదేమో పచ్చి కొబ్బరి అండి. ఇదిగోండి ఈ విధంగా మిక్సీ పట్టేసుకున్నాను. తురుంగోడు కాకుండా మిక్సీ పట్టేసుకున్నాను అండి. తురుంగోడు తురుముకోవచ్చు, నేనైతే మిక్సీ పట్టేసుకున్నాను. ఇదిగోండి సగమేమో బెల్లం అని, కొంచెమేమో పంచదార అండి. యాలకు పొడితో మిక్సీ పట్టేసుకున్నాను అనమాట పంచదార అనేది. ఇక మనం వచ్చేసేసి పాలండి. ఇదిగోండి కాగబెట్టిన పాలు అనమాట, చక్కగా పాలు. ఇంకా దీంట్లో మనం తయారు చేసుకున్నాము కేక్ గిన్నె అండి. ఇదిగోండి కేక్ గిన్నెలో మనం అమ్మ తీసుకుందనమాట. చిన్నపిల్లలప్పుడు మాకు పెళ్ళైన క్రొత్తలో అమ్మ తీసుకుందనమాట కేక్ గిన్నె. ఈ కేక్ గిన్నెలో లోపల చక్కగా నెయ్యి అప్లై చేసేసి మనం కేక్ బ్యాటరీ వేసేసుకొని చక్కగా కేక్ తయారు చేసుకుందాం. అన్నీ కూడా చూసారా, అన్నీ కూడా మంచి క్వాలిటీ, మంచి హెల్దీ ఫుడ్ అనమాట. మనం ఇంక ఎగ్స్ వాడలేదండి. ఎగ్స్ లేకుండానే ఈ విధంగా తయారు చేసుకుందాం. ఓకేనా? ముందైతే మనం ఏం చేద్దామంటే ఇదిగోండి చక్కగా గోధుమ పిండి ఇలా ఈ బౌల్లో పెట్టేసుకున్నాము. తర్వాత కొబ్బరి, తర్వాత ఇది బెల్లమును పంచదార చక్కగా ఇలా వేసేసుకున్నాం. ఇలా వెరైటీగా చక్కగా హెల్దీ పదార్థం తయారు చేసుకోవచ్చండి కేక్ అనేది. ఇదిగోండి ఇక పాలు పోసుకుందాం. ఓకేనా? పాలు పోసేసుకొని ఇక ఇప్పుడు మనం ఈ బీటర్ తోటి బీట్ చేసేద్దాం మొత్తం కూడాను. ఓకేనా? చక్కగా మొత్తం మిక్సీ అయ్యిద్ది అనమాట. బీట్ చేద్దాం. ఇదిగోండి ఈ విధంగా ఇట్లా చక్కగా నా గ్రేవీ తోటి సరిపోతుంది అనమాట. ఇదిగోండి చూసారా, మనకి ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీ తోటి ఉంటే చాలండి. చక్కగా కేక్ అనేది పఫ్ లాగా రావాలన్నమాట. ఎందుకంటే మనం ఎంత బీట్ చేస్తే అంత పఫ్ లాగా పైకి చక్కగా పొంగిద్ది అనమాట అండి. బీట్ చేసే విధానం అలా ఉంటుంది. ఇదిగోండి ఈ కన్సిస్టెన్సీ తోటి మనం తయారు చేసుకున్నాం. ఇక వచ్చేసిద్ది అనమాట చక్కగా. ఓకేనా? మనం తీసేసి ఇదిగోండి ఈ కేకు బౌల్కి చక్కగా నెయ్యి అనేది అప్లై చేసుకున్నామండి. మొత్తం నిండుగా ఇలా అప్లై చేసుకున్నాం అనుకోండి, బాగుంటుంది, మంచి సువాసన వస్తుంది. చక్కగా మనకి మంచి ఆరోగ్యానికి హెల్దీ కదా. నెయ్యి అనేది అతుక్కోకుండా వస్తుంది అనమాట. మంచిగా నెయ్యి ఫ్రిడ్జ్లో పెట్టడాన గడ్డకట్టి ఉందండి. నెయ్యి రాసుకుంటే బాగుంటుంది. ఇదిగోండి మొత్తం అప్లై చేసేసాను. ఇదిగోండి ఇంకా చూడండి ఈ కన్సిస్టెన్సీ తోటి చక్కగా ఇలా చుట్టూతా పోసేసుకుంటా నీట్గా. కొంచెం ఇది కూడా చేత్తో తీసేస్తాను. అండి చక్కగా ఇలా పెట్టేసుకున్నాము. దీన్ని ఒక్కసారి ఇలా టిప్పు చేయాలి. ఇలా టిప్పు చేస్తే మొత్తం కూడా చక్కగా ఓకే ఇలా ఉంచేసి ఇదిగోండి ఇసుక అనేది కింద ప్లేట్ వస్తుంది కదండి, ఆ ఇసుక అనేది పెట్టేసుకున్నాను అనమాట. ఈ చిన్న పొయ్యి మీద చక్కగా ఇక సిమ్లో పెట్టేసుకొని దాదాపు 1 అవర్ వరకైనా ఉండొచ్చు. ఇదిగోండి ఇలా పెట్టేసుకున్నాను. ఇదిగోండి ఇలా పెట్టేసుకొని మూత పెట్టేసుకున్నాక అండి ఇక చక్కగా 1 గంట వరకు, ముందు 3/4 గంట నుంచి సిమ్లో పెట్టేసుకుని నిదానంగా చాకుతో చూసుకుంటూ ఉంటే చాకుకు అంటుకోకుండా, లేదా ఒకటి పుల్ల కానీ ఏదన్నా తీసుకొని అలాగా
టూత్ పిక్ ఎక్కువ ఉంటుంది కదా, అలాగైనా సరే మనం అంటుకోకుండా దానికి చక్కగా చూసుకుందాము. 30 గంట నుంచి చూసుకోవాలి. 1 అవర్ పట్టుతుందండి. ఓకేనా, దీన్ని వదిలేసేద్దాం ఇక, అప్పుడు నేను చూపిస్తాను. ఇదిగోండి, చక్కగా నాకైతే 30 గంట పట్టిందనమాట కరెక్ట్గా. ఇదిగోండి, ఇలా అంటుకోకుండా ఉండాలి. చూసారా, చక్కగా మనం తీసి దీన్ని చక్కగా చుట్టూతా ఇలా పెట్టేసుకున్నామండి. ఇలా ముందుగా ఇలా ఉంటుంది. ఓకేనా, అనుకుని ఇలా ప్లేట్ అయితే ఇలా పెట్టేసుకొని ఇదైతే వచ్చేసింది. ఇట్లా ఇది కూడా వచ్చేసింది. చూడండి, చూసారా, చక్కగా వచ్చేసింది. మెత్తగా పఫ్ లాగా వచ్చేసింది. చూసారా, కేకు చక్కగా గోధుమ పిండితోటి, పాలతోటి, అలాగే బెల్లం, కొంచెం పంచదారతోటి, ఇక వీటితోటి పచ్చి కొబ్బరి మిక్సీ పట్టేసుకొని బలమైన పదార్థం అనమాట. చక్కగా మంచి ఆరోగ్యకరమైన పదార్థం. ఇదిగోండి, నేను ఇక డ్రై ఫ్రూట్స్ అవేమీ వేయలేదండి. ఇక బౌల్స్లో పెట్టేసేస్తాను. చేసి ఎలా ఉందో చెప్పండి కేకు. సూపర్ అంటే బాగుందా, మెత్తగా బాగుందా, ఎలా ఉంది, స్మూత్గా ఉందా, స్వీట్ సరిపోయిందా? అన్నీ మోయిన సరిపోయింది చక్కగా. స్వీట్ కానీ కొబ్బరి కానీ అన్నీ కూడా బ్రహ్మాండంగా ఉంది. స్వీట్ ప్రియులు కదా, ఎలా ఉంది స్వీట్? మోయనంగా చక్కగా బాగుంది. మెత్తగా పఫీగా వచ్చేసిందా? బాగా మెత్తగా దూదులా ఉంది. ఏంటంటే వెళ్ళిపోతున్నాయి. ఓకే, ఎంజాయ్ చేయైతే. చూడండి, కేకు మెత్తగా చూసారా, స్పాంజీ లాగా వచ్చేసింది బన్ అనేది. నేను ఉన్నట్టే ఉందండి, ఎంతో టేస్ట్గా ఉందో. స్వీట్ కానీ మంచి స్మెల్ వస్తుంది. యాలకుల పొడి స్మెల్, అన్నీ గోధుమ పిండి, పాలు, పచ్చి కొబ్బరి, అలాగే బెల్లం కదా, మారికి వచ్చేసింది. అమృతమే, మేగడ ఉన్నట్టే ఉందండి. బలమైన పదార్థం, ఆరోగ్యకరమైన పదార్థం. పచ్చి కొబ్బరి భలే ఉందండి. మీరు కూడా ఇలా ట్రై చేయండి. పచ్చి కొబ్బరి ఎక్కువ వస్తూ ఉంటుంది శ్రావణ మాసంలో. సూపర్ సూపర్. తినే కొద్దీ తినాలనిపిస్తుంది. బాగుందండి, వెన్నపూసలా కరిగిపోతుంది. తినే కొద్దీ తినాలనిపిస్తుంది. బాగుంది. వీడియో ఎంజాయ్ చేస్తాం కదండి. చక్కగా కేక్ అయితే తయారు చేసుకున్నాం అనమాట. ఈవినింగ్ సాయంకాలం పూట 30 గంట సేపు పట్టింది. బాగుంది, బాగా కుదిరింది అనమాట. పచ్చి కొబ్బరి ఈ శ్రావణ మాసం ఎక్కువగా మన ఇళ్ళలో ఉంటుంది. కొబ్బరి కారపొడి తయారు చేసుకోవచ్చు, కొబ్బరి లడ్లు తయారు చేసుకోవచ్చు, కొబ్బరి ఉండలు, అలాగే ఈ కొబ్బరితో కేకు తయారు చేసుకోవచ్చు. కొబ్బరితో ఎన్ని రకాలుగా తయారు చేసుకోవచ్చండి. పచ్చి కొబ్బరి మన ఇళ్ళల్లో ఇప్పుడు శ్రావణ మాసం బాగా కొబ్బరికాయలు కొడుతూ ఉంటాం. ఇళ్ళల్లో దేవస్థానాలకి వెళ్ళినప్పుడు ఈ విధంగా మంచిగా మన కడుపులోకి ఈ విధంగా పోనించుకుంటే ఎంతో ఆరోగ్యం, హెల్దీ అనమాట. ఈ వీడియో నచ్చుతుందని భావిస్తున్నానండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మరొకండి. మళ్ళీ రేపు వీడియోలోనే మరో మంచి అంశంతో, మరో మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు సెలవు, నమస్తేనండి.